భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు, బాధలు ఎప్పుడు తీరుస్తాడు, రాక్షస సంహారం ఎప్పుడు చేస్తాడంటే కొంతకాలం ఆగాలట. దానికి ఉదాహరణ ఏమిటంటే ఉక్కర తిమిరంబడంప తిమిరారియు కూడునే, ఉక్కర తిమిరంబడంప తిమిరారియు పూనునే వెగకుండినన్. ఈ చీకటి వ్యాపించింది ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఇంకా ఎంత అయింది? 10 నిమిషాలు తక్కువ 7 అయింది. ఇంకేముంది? 8, 9, 10, 11 అయ్యేసరికి దట్టంగా చీకటి వ్యాపిస్తుంది. మరి సూర్యుడు ఒక్క కిరణంతో మొత్తం చీకటిని పోగొట్టగలడు కదా. అంతటి వాడు కూడా చీకటి వ్యాపిస్తుంటే 12 గంటలు ఆగుతున్నాడా లేదా? పొద్దున్నే వస్తున్నాడు కదా. ఎంత ప్రభావశీలుడైనా, ఎంత బలవంతుడైనా, ఎన్ని వేల కిరణాలు కలిగిన వాడైనా సూర్యుడు చీకటిని పోగొట్టడానికి తెల్లవారే వరకు ఆగుతున్నాడు కదా. అలాగే భగవంతుడు రాక్షస సంహారం చేయడానికి కొన్నేళ్ళు ఆగుతాడు. మనం ఓపిక పట్టాలి. ఇంత తార్కికంగా ఉంటుంది హిందూ పురాణాలు.